నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ కండక్టర్ యొక్క పొడవు L మరియు దాని వ్యాసార్థం R 41.4% పెరిగితే దాని నిరోధకత ఎంత? ఒక R రెసిస్టెన్స్ తీసుకున్నాడు, ఓకేనా, ఒక వాల్యూ ఉంది, దాన్ని ఏం చేశాడు అంటే 41% అనేది ఇంక్రీజ్ చేశాడు, లెంత్ని ఇంక్రీజ్ చేశాడు అండ్ ఆర్ని ఇంక్రీజ్ చేస్తాడు, రేడియస్ని ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు ఏంటిది మనకు ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుందా, చేంజ్ కాదా, చేంజ్ అయితే ఎంత చేంజ్ అవుతుందని అడుగుతున్నాడు. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద 41%, ఏం చేస్తున్నాడు, లెంత్ని రేడియస్ని రెండింటిని 41% ఇంక్రీజ్ చేస్తున్నాడు, దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఆర్ విల్ బి చేంజ్ టు, అప్పుడు ఫైనల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో యాక్చువల్లీ మనకు రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి చెప్పండి, ఆల్రెడీ మీకు తెలుసు. రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటిదండి, రో ఎల్ బై ఏ. ఇప్పుడు ఏం చేస్తున్నాను, లెంత్ మరియు రేడియస్ ఆర్, ఇవి రెండు కూడా ఏం చేస్తున్నాడు, 41.4%ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే ఎంత, √2 టైమ్స్ అండి, √2 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడు. అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది అన్నాడు. సో ఇది ఇంక్రీజ్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ వాల్యూకు ఫార్ములా ఏమనుకోండి, R1 అనుకోండి. సో ఇక్కడ చూడండి, మనకు రెసిస్టెన్స్ అనేది లెంత్ ఇచ్చాడు, బట్ ప్రాబ్లమ్స్లో ఏరియా ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. కాబట్టి ఈ ఫార్ములాను ఈ విధంగా రాస్తున్నాం, రో ఎల్ బై ఏను πr² రాస్తున్నాం. రేడియస్ ఏం రాస్తున్నాం అండి, సర్కిల్గా ఉంటుంది కాబట్టి πr² రాస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంక్రీజ్ అయిన తర్వాత రెసిస్టెన్స్ను నేను R1 అని అజ్యూమ్ చేస్తున్నాను. సో ఇది సేమ్ కాబట్టి కాన్స్టెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సేమ్ తీసుకోండి. నెక్స్ట్ లెంత్ వచ్చేసి L1 అవుతుంది, πr1² అవుతుందండి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ L1 R1 ఎంత 41% అనేది ఇంక్రీజ్ చేస్తాడు. అప్పుడు R1 యొక్క వాల్యూ ఏమవుతుందంటే, రో L1 అనేది ఎంత ఇంక్రీజ్ చేశాడు, √2 టైమ్స్ ఆఫ్ నార్మల్ లెంత్కి √2 టైమ్స్ అనేది ఇంక్రీజ్ చేశాడు. సిమిలర్లీగా రేడియస్ అనేది కూడా √2 టైమ్స్ అనేది ఇంక్రీజ్ చేశాడు, రైట్. దీన్ని సింప్లిఫై చేశామనుకోండి, R1 ఈజ్ ఈక్వల్స్ టు రో, సో ఇక్కడ √2 ఉంటుంది, ఇక్కడ √2, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్గా ఏమొస్తుంది, రో ఎల్ బై √2. ఈ √2 ఒకటి మిగులుతుంది కదా, ఇది ఇటు సైడ్ తెచ్చుకోండి, r² అండి ఇక్కడ, రైట్. సో ఇప్పుడు ఏంటిది, ఇదంతా కూడా నథింగ్ బట్ R1 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 ఇంటూ R అండి. సో 1/√2 వాల్యూ ఏమవుతుంది అంటే, సో 1/√2 వాల్యూ అనేది R1 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 వాల్యూ 0.707 R. ఇది రైట్ ఆన్సర్ అండి. R1 యొక్క వాల్యూ ఎంత, 0.707 R. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటిదండి, D ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం ఎప్పుడు గరిష్టంగా ఉండదు, ఎప్పుడైతే రాగి నష్టం ఈక్వల్ టు స్థిరమైన నష్టం, బి ఎప్పుడైతే రాగి నష్టం లెస్ దాన్ స్థిరమైన నష్టం మరియు రాగి నష్టం గ్రేటర్ దాన్ స్థిరమైన నష్టం, సి ఎప్పుడైతే రాగి నష్టం మాత్రమే లెస్ దాన్ స్థిరమైన నష్టం, ఎప్పుడైతే రాగి నష్టం మాత్రమే గ్రేటర్ దాన్ స్థిరమైన నష్టం. ఓకేనా, ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ది ఎఫిషియన్సీ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ మ్యాక్సిమం. ఏం అడుగుతున్నాడు ఇక్కడ మనకు, ఎఫిషియన్సీ ఈజ్ నాట్ మ్యాక్సిమం అని అంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అనట్లేదు, నాట్ మ్యాక్సిమం. మనకు ఎఫిషియన్సీ ఎప్పుడు మ్యాక్సిమం రాదు, ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, ఏంటిదంటే ట్రాన్స్ఫార్మర్లో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే, మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావడానికి కండిషన్ ఏంటిది అంటే, మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే కండిషన్ ఏంటంటే, కాపర్ లాసెస్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ అండి. కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐరన్ లాసెస్ ఆర్ కాన్స్టెంట్ లాసెస్.
ఈ లాసెస్ దగ్గర మనకి ఏమవుతుంది ట్రాన్స్ఫార్మర్ అనేది మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఇస్తుంది. ఈ ఫార్ములా బట్టి మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇస్తుంది. బట్ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, నాట్ మ్యాక్సిమం అన్నాడు. నాట్ మ్యాక్సిమం అంటే ఏంది, కాపర్ లాసెస్ ఎక్కువ ఉన్నా కాన్స్టెంట్ లాసెస్ ఎక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా కూడా మనకు మ్యాక్సిమం రాదు. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. రైట్, వెన్ కాపర్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ అండి. ఓకేనా, మనకు ఈ కాపర్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ దగ్గర మనకు ఏమవుతుంది, మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. వెన్ కాపర్ లాసెస్ ఈజ్ లెస్ దాన్ కాన్స్టెంట్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాన్స్టెంట్ లాసెస్. ఓకే, ఏ లాసెస్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఎఫిషియన్సీ తక్కువనే వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సి ఏంటిది, ఓన్లీ వెన్ కాపర్ లాసెస్ లెస్ దాన్ కాన్స్టెంట్ లాసెస్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఒకటే దగ్గర ఉండదు, రెండింటి దగ్గర ఉంటుంది. ఏ లాసెస్ ఎక్కువైనా కూడా మనకు ఎఫిషియన్సీ అనేది తక్కువ వస్తుంది. కాబట్టి సి డి రెండు కూడా రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ I1 మరియు I2 ప్రాథమిక కరెంట్ మరియు లోడ్ కరెంట్ సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అయితే వ్యతిరేక దిశలో సెకండరీ వైండింగ్లో ప్రవహించే ప్రాథమిక కరెంట్ ఎంత? ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ I1 అండ్ I2 ఆర్ ప్రైమరీ కరెంట్ అండ్ లోడ్ కరెంట్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్, then the current flowing in secondary winding in the opposite direction to primary current is. ఓకే, మనకు ఒకటి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు. ఓకేనా, ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఏమన్నాడు అంటే మనకు ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అనుకున్నాం. ఆటో ట్రాన్స్ఫార్మర్ సెకండరీ సైడ్ ఏమవుతుంది, మనకు స్టెప్ డౌనే అవుతుంది. సో స్టెప్ డౌన్ అవుతుంది కాబట్టి మనకు ఏమవుతుంది, సెకండరీ కరెంట్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, కాబట్టి అపోజిట్ పోయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే I2 మైనస్ I1 అనేది వస్తుంది. I2 మైనస్ I1 అనేది వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అమ్మీటర్ మరియు వోల్టమీటర్ ప్రస్తుత ట్రాన్స్ఫార్మర్ సిటీ మరియు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పిటి యొక్క సంబంధిత ద్వితీయ వైండింగ్లకు అనుసంధించబడి ఉంటాయి. అనుకోకుండా సిటీ షార్ట్ సర్క్యూట్ చేయబడి, మరి సిటీని షార్ట్ సర్క్యూట్ చేశాడు. పిటి వారి సెకండరీలో ఓపెన్ సర్క్యూట్ అయినట్లయితే అప్పుడు సిటీ మరియు పిటి పాడైపోతాయి. సిటీ మరియు పిటి రెండు పాడవుతాయి. సిటీ పాడవుతుంది, పిటి పోదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్ చదువుకోండి. ఇంగ్లీష్లో చూద్దాం. అండ్ అమ్మీటర్ అండ్ వోల్టమీటర్ ఆర్ కనెక్టెడ్ టు సెకండరీ వైండింగ్స్ of current transformer CT and potential transformer PT. If accidentally CT is short circuit, PT is open circuit, then secondaries both CT PTs are damaged. BHSC both CT and PT are damaged. సో ఇక్కడ చూడండి, మనకు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏం లేదు, ఫస్ట్ ఏం చేస్తాడు అంటే ఒక కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాడు. ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని షార్ట్ చేశాడు, సెకండరీ వైండింగ్ని షార్ట్ చేశాడు. అప్పుడు ఏమన్నా ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాడు, దాన్ని ఓపెన్ చేశాడంట. సో అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని క్వశ్చన్లో అడిగాడు. ఓకేనా, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ వైండింగ్ ఆర్ సెకండరీ సైడ్ అనేది ఎప్పుడు ఓపెన్ చేయొద్దు, ఓపెన్ ఉండద్దు, ఎప్పుడు ఓపెన్ ఉండద్దండి. ఓకేనా, ఎప్పుడు ఓపెన్ ఉండద్దు. అదే పీటీ సైడ్ సెకండరీ అనేది ఎప్పుడు షార్ట్ చేయొద్దు. ఓకేనా, ఇవి రెండు కండిషన్లలో ఏమవుతుంది అండి, మనకు సిటీ అండ్ పీటీ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే డ్యామేజ్ అవుతాయి. బట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, సిటీ సెకండరీ షార్ట్ సర్క్యూట్ చేశాడు. షార్ట్ సర్క్యూట్ చేస్తే ఏమవుతుంది, అమ్మీటర్ కనెక్ట్ చేస్తే సిరీస్లో ఉంటుంది కాబట్టి షార్ట్ అయి ఉంటుంది, మనకు ప్రాబ్లం ఏం కాదు. పీటీ తీసుకున్నాడు, పీటీ అనేది ఓపెన్ చేశాడు. ఓకేనా, సో వోల్టేజ్ మనం మెజర్ చేసినప్పుడు ఓపెనే ఉంటుంది, వోల్ట్ మీటర్ ఎక్రాస్ అనేది కనెక్ట్ చేసాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది, సిటీకి కానీ పీటీకి కానీ ఏం కావు. ఒకవేళ సిటీని ఓపెన్ చేస్తే, ఓకేనా, అప్పుడు సిటీ అనేది డ్యామేజ్ అవుతుంది. పీటీని షార్ట్ సర్క్యూట్ చేస్తే అప్పుడు పీటీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటిదంటే ఏం కాదండి, సిటీకి కానీ పీటీకి కానీ ఏం కాదు. బోత్ సిటీ అండ్ పీటీ ఆర్ నాట్ డ్యామేజ్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా,
నెక్స్ట్ క్వశ్చన్, L1 మరియు L2 కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యొక్క LV వైండింగ్లో L1కి కోర్ దగ్గర ఉంటుంది, HV వైండింగ్లో L2 కోర్కి దగ్గరగా ఉంటుంది. LV వైండింగ్ L2లో కోర్కి దగ్గరగా ఉంటుంది మరియు HV వైండింగ్ L1 కోర్కి దగ్గరగా ఉంటుంది. సి, HV వైండింగ్ L1 మరియు L2 కోర్కి దగ్గరగా ఉంటుంది. డి, LV వైండింగ్ L1 మరియు LT కోర్కి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ L1 అండ్ L2 ఆర్ ద టూ లింబ్స్ ఆఫ్ ద core type transformer, then LV winding is nearer in L1 and HV winding is nearer to the L2. Next option B, LV winding is nearer to the core in L2 and HV is nearer to the L1. HV winding is nearer to the core L1 and L2. LV winding is nearer to the core L1 and L2. ఓకేనా. సో ఒకసారి చూద్దాము. మనకు కోర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాడు, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాడు, ఒక 2 లింబ్స్ ఉన్నాయని అజ్యూమ్ చేశాడు. అజ్యూమ్ చేసిన తర్వాత సో మనం ఏవైతే వైండింగ్స్ ఉంటాయో, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్స్ ఉంటాయి కదా, ఓకేనా. సో ఆ వైండింగ్స్కి ఏ విధంగా కనెక్షన్ ఉంటుంది ఒకసారి చూద్దాము. సో ఇది కోర్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఈ కోర్ ట్రాన్స్ఫార్మర్లో దీన్ని L1 లింబ్ అనుకుంటున్నా, దీన్ని L2 లింబ్ అనుకుంటున్నా, ఒక 2 లింబ్స్ L1 L2 అనుకుంటున్నా. సో ఈ L1 దగ్గర మనము L1 అయినా సరే L2 అయినా సరే వైండింగ్ని ఏ విధంగా ప్లేస్ చేస్తామంటే, ఫస్ట్ ఒకటి ఇన్సులేషన్ అనేది ఇస్తాం ఇక్కడ. ఫస్ట్ కొంచెం ఇన్సులేషన్ ఇస్తాం ఇక్కడ ఇన్సులేషన్ ఉంటుంది, ఓకేనా. ఈ ఇన్సులేషన్ తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ LV వైండింగ్ని కనెక్ట్ చేస్తాం మనం. LV వైండింగ్ అనేది చూడతాం ఇక్కడ, ఓకేనా. ఇదేంటిది LV వైండింగ్, ఇది LV వైండింగ్. సో మళ్ళీ దీనిపైన ఏమొస్తుంది మనకు, మళ్ళీ ఒక ఇన్సులేషన్ షీట్ వస్తుంది ఇట్లా. వీటిపైన మనం HV వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం. వీటిపైన మనం ఏం చేస్తున్నాం, HV వైండింగ్ అనేది ఇస్తాం. HV వైండింగ్ అనేది ఈ విధంగా ప్లేస్ చేస్తామండి. ఇది HV వైండింగ్ ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ ఈ విధంగా ఎందుకు ఉంటుందంటే, సో ఈ LV వైండింగ్ అనేది నియర్ టు ద లింబ్, L1 అయినా సరే L2 అయినా సరే నియర్ టు ద లింబ్ అనేది కనెక్ట్ చేస్తాము. ఎందుకు కనెక్ట్ చేస్తామంటే ఇన్సులేషన్ అనేది తక్కువ పడుతుంది. ఒకవేళ L2 కనెక్ట్ చేసామనుకోండి, L2 అనేది మనకు ఎక్కువ వోల్టేజ్, ఓకేనా. కాబట్టి మనకి ఏమవుతుంది, మనకు ఎక్కువ ఇన్సులేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, కాబట్టి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము, ఇన్సులేషన్ తగ్గించడం కోసం, ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ను తగ్గించడం కోసం ఫస్ట్ LV వైండింగ్ను నేను నియర్ టు ద లింబ్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకు సేమ్ ఉంటుందండి, ఇక్కడ కూడా మనకు సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటిది ఇన్సులేషన్ ఉంటుంది, ఈ విధంగా ఫస్ట్ ఇన్సులేషన్ ఉంటుంది. ఈ ఇన్సులేషన్ పైన మనకు LV వైండింగ్ అనేది ప్లేస్ చేస్తున్నా, ఇక్కడ LV వైండింగ్ అనేది ప్లేస్ చేస్తున్నా, నేను LV వైండింగ్ అనేది ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ వీటిపైన మళ్ళీ ఇంకొక ఇన్సులేషన్ వస్తుంది, ఇక్కడ ఇంకొక ఇన్సులేషన్ వస్తుంది. మళ్ళీ దీనిపైన నేను ఏం చేస్తున్నా, LV వైండింగ్ను ప్లేస్ చేస్తున్నా. దీనిపైన ఏం చేస్తున్నా, LV వైండింగ్ను ప్లేస్ చేస్తున్నా. దీనిపైన ఏంటి HV వైండింగ్ను ప్లేస్ చేస్తున్నా. HV ఇది హై వోల్టేజ్ వైండింగ్, ఓకేనా. HV వైండింగ్ను ప్లేస్ చేస్తున్నా. ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లింబ్స్ దగ్గర LV వైండింగ్ని ప్లేస్ చేస్తాము. ఎందుకు ప్లేస్ చేస్తున్నామంటే ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. ఒకవేళ HV ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇన్సులేషన్ అనేది ఎక్కువ కావాలి, దానివల్ల కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే లింబ్స్ దగ్గర మనం LV వైండింగ్నే లింబ్స్ దగ్గర ప్లేస్ చేస్తాము, ఓకేనా. దీన్ని రైట్ ఆన్సర్ ఏంటిదంటే
ఎల్వి వైండింగ్ ఈజ్ నియరర్ టు ద కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఎల్వి వైండింగ్ అనేది నియరర్ టు ద కోర్ L1 అండ్ L2. రైట్ ఆన్సర్ అనేది డి అంది. సో ఈ ఎల్వి వైండింగ్నే L1 L2 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 phase 10 HP 230 volts 60 Hz 6 pole Y కనెక్టెడ్ చేయబడిన ఇండక్షన్ మోటార్ 1160 RPM వద్ద నడుస్తుంది. రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఇంగ్లీష్లో చూద్దాం. ఏ 3 phase 10 HP 230 volts 60 Hz 6 pole Y కనెక్టెడ్ ఇండక్షన్ మోటార్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఇచ్చాడు RPM. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటర్ కరెంట్? రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఈ రోటర్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. 3 phase ఇండక్షన్ మోటార్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనకు ప్రాబ్లమ్స్లో ఏమేమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందామండి, మనకు క్లియర్గా ఉంటుంది. డేటా ఏమి ఇచ్చాడు? 3 phase ఇచ్చాడు. 3 phase ఏంటిది? ఇది ఇండక్షన్ మోటార్. 3 phase ఇండక్షన్ మోటార్ ఇచ్చాడు. ఓకేనా? సో ఎంత హెచ్పి? 10 HP. ఓకేనా? సో పవర్ ఎంత అంటే 10 HP అండి. ఇది 10 HP ఇచ్చాడు. నెక్స్ట్ వోల్టేజ్ ఎంత? 230 volts ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 60 Hz ఇచ్చాడు. 50 కాదు 60 ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పోల్ ఎంత? P అంటే పోల్ అండి. పోల్ ఎంత? 6 pole ఇచ్చాడు. వై కనెక్టెడ్ ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్పీడ్ N ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు అంటే N ఈజ్ ఈక్వల్స్ టు 160 RPM అనేది ఇచ్చాడు. సో ఈ డేటా అనేది మనకి ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటిది అంటే, ఓకేనా, సో రోటార్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఓకేనా? సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ కావాలి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్కి ఫార్ములా ఏంటంటే స్లిప్ టైమ్స్ ఆఫ్ స్టేటార్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఇది ఫార్ములా అండి. స్లిప్ టైమ్స్ ఆఫ్ నార్మల్ ఫ్రీక్వెన్సీ, సప్లై ఫ్రీక్వెన్సీ, స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ, ఇది ఫార్ములా. రోటార్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ, ఇది ఫార్ములా. సో ఇక్కడ చూద్దాం, మనకు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకేనా? రైట్. సో ఇది సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు అంటే 60 Hz ఇచ్చాడు. ఓకే, రైట్. సో మనకు కావాల్సింది ఏంది? స్లిప్ కావాలి. స్లిప్ ఇచ్చాడా? మనకు ఫామ్లో స్లిప్ రాలేదు. స్లిప్కి ఫార్ములా ఏంటిదంటే NS మైనస్ N/NS, ఇది స్లిప్కి ఫార్ములా. ఓకేనా? సో స్లిప్కి ఫార్ములా ఏంటిది? NS అంటే సింక్రోనస్ స్పీడ్, N అంటే నార్మల్ స్పీడ్. సో మనకు N ఇచ్చాడు బట్ NS ఇవ్వలేదు. సో NS అంటే సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా. సింక్రోనస్, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. సో సింక్రోనస్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే 120 F/P. సో ఇప్పుడు ఏం చేయండి, దీని యొక్క వాల్యూస్ అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఎంత? 60 Hz అవుతుంది. నెక్స్ట్ పోల్ వచ్చేసి 60 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 10లో పోతుంది. సో ఫైనల్గా మనకు సింక్రోనస్ స్పీడ్ ఎంత అంది? 1200 RPM వస్తుంది. ఓకేనా? సో సేమ్ 1200 RPM దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 1200 మైనస్ స్పీడ్ ఎంత? 1160 డివైడెడ్ బై 1200 అండి. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఏమవుతుంది అంటే 0.0333 ఈ విధంగా వస్తుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్. ఓకేనా? రోటార్లో ఉండే ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దాని ఫార్ములా ఏంది? రోటార్లో ఉండే ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఎంత అంటే స్లిప్ టైమ్స్. స్లిప్ అంటే ఎంత? 0.30333 ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, ఇంటూ సప్లై ఫ్రీక్వెన్సీ. సప్లై ఫ్రీక్వెన్సీ ఎంత? 60 Hz. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందంటే 0.003 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 2 Hz వస్తుందండి. 2 Hz ఫ్రీక్వెన్సీ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 2 Hz అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకు ఒక్కోసారి